హలో అందరి ఇళ్ళలో వారానికి 2-3 సార్లు పప్పు పప్పుచారు సాంబార్ ఇట్లా తయారు చేసుకుంటాం కదా. సో ఈ రోజు వీడియోలో చికెన్ సాంబార్ని అయితే చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కందిపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. వాష్ చేసుకొని తర్వాత 3 విజిల్స్ వేయించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఒక బాండీలో 1 టీ స్పూన్ ఆవాలు, మెంతులు, ఇంకా శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, ఇంకా అవి వేగిపోయినాక కొంచెం కొబ్బరి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ ఆడుకోవాలండి. తర్వాత ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్ని తీసుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్ని వేసుకొని ఒక 70% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక సాంబార్కి కావాల్సిన బౌల్ తీసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకొని సాంబార్కి పోపు పెట్టుకోవాలి. పోపు బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీలో ఆడిపెట్టుకున్న ముద్ద అయితే ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జు, కందిపప్పు, ఇంకా ఉడికించుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని కావాల్సిన నీళ్ళు వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత దించే ముందు కొంచెం బెల్లం, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే.